ఎలా స్టార్ట్ చేయాలి సి ప్రోగ్రామ్? వెరీ గుడ్. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ మనం మర్చిపోకుండా రాయాల్సిన ఫంక్షన్ వాయిడ్ కీవర్డ్ అండ్ మెయిన్ ఫంక్షన్. మనం ఎన్ని నెంబర్స్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాం? 3 నెంబర్స్. మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి? 3 వేరియబుల్స్. సో ఇంట్ subject1 కామా subject2 కామా subject3 వేరియబుల్స్ని క్రియేట్ చేసాం. అంటే మెమరీ లొకేషన్స్ ఎన్ని వస్తాయి మనకి టోటల్గా? 3 మెమరీ లొకేషన్స్. ఫర్ ఈచ్ వేరియబుల్ 1 లొకేషన్. ఓకేనా? ఇది subject1 లొకేషన్, subject2 లొకేషన్. ప్రతి వేరియబుల్కి స్పేస్ వస్తుంది అనమాట. ఇవన్నీ ఎలా వస్తాయి ఏంటనేది వేరియబుల్స్ కాన్సెప్ట్లో చెప్తాను. ఓకేనా? అయితే యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఈచ్ వేరియబుల్కి ఒక మెమరీ లొకేషన్ ఉంటుంది అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మెసేజెస్ రాద్దాం. ప్రింట్ ప్లస్ ఏంటంటే మనం క్యాల్కులేట్ చేయాలి. టోటల్ ఒకటి, యావరేజ్ ఒకటి. ఓకేనా? టోటల్ కోసం ఒక వేరియబుల్ ఇంట్ టోటల్, ఇంట్ టోటల్. సో నెక్స్ట్ ఇక్కడ టోటల్కి ఒక మెమరీ లొకేషన్, టోటల్కి ఒక మెమరీ లొకేషన్. నెక్స్ట్ యావరేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి, అంతేనా కదా? యావరేజ్ అంటే ఏంటంటే ఫ్లోట్, ఎందుకంటే పాయింట్స్లో వస్తుంది యావరేజ్ మనకి. ఇక్కడ దీని పేరు వచ్చేసి నేను ఏవిజీ అని చెప్పేసి రాశాను. ఓకేనా? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఏవిజీకి ఒక మెమరీ లొకేషన్. సో ప్రోగ్రాంలో మనం ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటే ప్రతి వేరియబుల్కి ఒక్క లొకేషనే వస్తుంది. ఒక్కొక్క వేరియబుల్కి ఒక్క లొకేషన్ మాత్రమే వస్తుంది. క్లియరా? ఇప్పుడు మనం మెసేజెస్ రాయాలి. చెప్పు, ఫస్ట్ ఏది రీడ్ చేయాలా? subject1 ఎంటర్ subject1 మార్క్స్ సెమీకోలన్. నెక్స్ట్ ఏం చేయాలి? స్కాన్ చేయాలి. scanf %d యాంపర్సెండ్ వేరియబుల్ ఏంటి? subject1. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. ఇదే సిస్టంలో అయితే రాస్తామా? టైప్ చేయం, కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఓకేనా? ఈ 2 లైన్స్ రాస్తాం. కానీ మంచి పద్ధతి ఏంటంటే అలవాటు అయ్యేదాకా టైప్ చేయడమే మంచి పద్ధతి. ఎందుకంటే మిస్టేక్స్ వచ్చినా కూడా చూసుకోవడానికి. యాంపర్సెండ్ అండ్ subject2 క్లియర్. నెక్స్ట్ లాస్ట్ వన్ printf ఎంటర్ subject3 మార్క్స్. scanf %d యాంపర్సెండ్ sub3 మార్క్స్ అన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి లేదా? ఇప్పుడు మనం టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ సపోజ్ మనం నెంబర్ సంథింగ్ ఇచ్చేసి ఉంటాం. టోటల్ అసైన్స్ టు వేరియబుల్ ఇదే కదా మనకి. సో టోటల్ అసైన్స్ టు ఇవన్నీ ప్లస్ చేస్తాం. subject1 ప్లస్ subject2 ప్లస్ subject3 టోటల్ అంతా మనకి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం యావరేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏవిజీ అసైన్స్ టు టోటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి? 3. అయితే మనకి యావరేజ్ అంటే ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇది? అంటే డెసిమల్స్ రావాలి. డెసిమల్స్ రావాలంటే ఈ రెండిట్లో ఒకటి డెసిమల్ వాల్యూ అయి ఉండాలి. ఇది ఏమైనా డెసిమల్ వాల్యూవా? టోటల్ అంటే కనీసం ఇదైనా డెసిమల్ వాల్యూ ఉంటే రిజల్ట్ మనకి డెసిమల్గా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి దీన్ని డెసిమల్ చేద్దాం. ఓకేనా? 3.0 అనిస్తే క్యాలిక్యులేట్ అయ్యి యావరేజ్లో మనకి డెసిమల్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇప్పుడు టోటల్ డిస్ప్లే చేస్తాం, యావరేజ్ని డిస్ప్లే చేస్తాం. ఈ రెండు జస్ట్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రింట్ చేయాలంటే printf టోటల్ అసైన్స్ టు %d /n. ఇక్కడే యావరేజ్ కూడా AVRAGE అసైన్స్ టు యావరేజ్ డిస్ప్లే చేయాలంటే %f. మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయని చెప్పాం ప్రీవియస్ క్లాస్లో? కరెక్ట్గా 6 డిజిట్స్ వస్తాయి. నాకు అన్న అక్కర్లేదు, జస్ట్ ఒక 2 చాలు. అందుకని చెప్పేసి పర్సంటేజ్ తర్వాత .2 అని రాసి అప్పుడు f అని రాస్తాం. పర్సంటేజ్కి ఎఫ్కి మిడిల్లో .2 అనే మెన్షన్ చేస్తే ఆ 6 డిజిట్స్ బదులుగా జస్ట్ ఒక 2 మాత్రమే డిస్ప్లే అవుతాయి. డబుల్ కొటేషన్స్ క్లోజ్ కామా
ఇక్కడ ఫస్ట్ పర్సంటేజ్ డి ఉంది, దీనికి మనం వేరియబుల్ టోటల్ పాస్ చేస్తాం, TOTAL కామా, నెక్స్ట్ ఇంకెక్కడ ఉంది పర్సంటేజ్ ఎఫ్, దీనికి వచ్చేసి AVG, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మెయిన్ ఫంక్షన్ క్లోజ్. అర్థమైనట్టేనా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇన్పుట్ పర్పస్, ఇది వచ్చేసి అవుట్పుట్ పర్పస్, ఓకేనా. క్యాలిక్యులేషన్ జరుగుతుంది, లాస్ట్లో అవుట్పుట్ మనకి డిస్ప్లే అవుతుంది. అయితే ఇది ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుంది, ఎంటర్ sub1 మార్క్స్ అని మెసేజ్ డిస్ప్లే అయ్యి ఈ స్కాన్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్కాన్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయితే ఏం జరుగుతుంది, ఇక్కడ కర్సర్ వెయిటింగ్లో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మనం sub1లోకి మార్క్స్ని ఎంటర్ చేయాలి. సో 100 ఇది దేంట్లో స్టోర్ అవుతుంది అంటే sub1లో స్టోర్ అవుతుంది. క్లియరా? అప్పుడు మనం ఎంటర్ కొడితే నెక్స్ట్ ఈ ప్రింట్ ఇది కానీ ఎగ్జిక్యూట్ అయిందంటే ఎంటర్ sub2 మార్క్స్, దీనికి కూడా 100 ఇద్దాం. సో నెక్స్ట్ ఇది sub2 కాబట్టి దీంట్లో స్టోర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అయితే subject3 మార్క్స్, అగైన్ 100 ఇచ్చాం స్కాన్ఎఫ్లో, ఓకేనా. ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడ. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏమైనా ప్రింట్ ఉందా, క్యాల్కులేషన్ పార్ట్. ఇక్కడ ఇదంతా క్యాల్కులేట్ అయ్యి ఆ 300 దేంట్లో స్టోర్ అవుతుంది, టోటల్లో. సో దీంట్లో మనకి 300 వస్తుంది. 300 డివైడెడ్ బై 3.0, 300 డివైడెడ్ బై 300s 300 అనా, అంతే కదా. సో మనకి ఇక్కడ యూజ్ చేసిన పర్సంటేజా డివిజన్, అందువల్ల మనకి కోఎఫిషియంట్ వస్తుంది, ఓకేనా. అదే మనం పర్సంటేజ్ యూజ్ చేసి ఉంటే 0 వస్తుంది, ఓకేనా. సో దీంట్లో ఏం స్టోర్ అయి ఉంటుంది అంటే 100.00. యాక్చువల్గా 6 zeros వచ్చేది డిస్ప్లే అయ్యేటప్పుడు, అక్కడ అన్నీ ఉంటాయి, 6 ఉంటాయి, అక్కడ 6 ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం మనకి ఎన్ని డిస్ప్లే అవుతాయి, 2 డిస్ప్లే అవుతాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం 6 ఉంటాయి. 100.12345 స్టోర్ అయ్యేదేమో 6, డిస్ప్లే చేసేటప్పుడు డిస్ప్లే అయ్యేది 2, ఎందుకంటే ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తున్నాం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టోటల్ అసైన్స్ టు, ఎంత ఉంది టోటల్ అనే వేరియబుల్లో 300. నెక్స్ట్ స్లాష్ అని ఇచ్చాం, అంటే న్యూ లైన్లో యావరేజ్ అని డిస్ప్లే అవుతుంది మనకి, AVERA, ఈ యావరేజ్ అసైన్స్ టు. సో ఇక్కడ మనం యావరేజ్ ఇచ్చున్నాం 100.00. అర్థమైందా? సో మనం ఈ విధంగా మనం 3 నెంబర్స్ని రీడ్ చేసి టోటల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, యావరేజ్ని డిస్ప్లే చేయొచ్చు. అర్థమైందా? ఎగ్జాంపుల్ నోట్ చేసుకో, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.